హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఉల్లిగడ్డ కారం సింపుల్ టేస్టీగా చేసుకోండి. తోటకూర ఉల్లిగడ్డ కారం కోసం మిక్సీ జార్లోకి ఉల్లిగడ్డ ముక్కలు, స్పైసీ తగ్గట్టు కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 6 వెల్లుల్లిపాయలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిగడ్డ కారంలో కలిసేలా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని ఉల్లిగడ్డ కారంలో కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం వల్ల తోటకూర నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి. తోటకూర అనేది మంచిగా ఉడికిద్ది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని తోటకూరలో కలిసేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే తోటకూర ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్